హాయ్ అండి. నేనైతే ఈవినింగ్‌కి స్నాక్స్‌గా శనగపప్పు గారెలు చేశాను. మీకెంతమందికి శనగపప్పు గారెలంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి 3-4 అవర్స్. శనగపప్పు బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మొత్తం వేసుకోకండి, గుప్పెడు ఉంచుకోండి, మిగతాది వేసుకోండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో 2 వెల్లుల్లి రెబ్బలు, 4 అల్లం ముక్కలు, వాటర్ వేయకుండా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే శనగపప్పు గుప్పెడు ఉంచుకున్నాం కదా, దాంట్లోనే వేసేసుకోండి. మిక్సీ పట్టింది కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న మిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ముద్దల్లా చేసుకొని మనం గారెలు చేసుకుంటాం కదా, సేమ్ అలానే చేసుకోండి, కొంచెం మందగా చేసుకోండి అంతే. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవడమే. అన్నిటిని ఇంకా ఈ ప్రాసెస్ లోనే చేయడం. శనగపప్పు గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, మీరు పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ.